అన్న గుంటూరు రాజకీయం మొత్తం ఇప్పుడు శంకర విలాస్ బ్రిడ్జ్ చుట్టూ జరుగుతుంది. మొన్న అమ్మటి రాంబాబు గారు శంకర విలాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి దాని మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు అప్పటి వరకు ఉన్న కూటమి ప్రభుత్వం అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మోదుగుల కానీ ఎంపీ గల్లాజేది కానీ అప్పుడు ఎస్టిమేషన్ కోసం 123 కోట్లు వేశారు. ఇప్పుడు శంకర విలాస్ పెమ్మసాని గారు కేవలం 98 కోట్లే వేశారు రైతు సేతుబంధు పథకం కింద. ఏంటి ఇప్పుడు చిన్న బ్రిడ్జ్ కడుతున్నారా, చిన్న ఫ్లైఓవర్ కడుతున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి డబ్బుంది, అహంకారంతో అలా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారం గుంటూరుని డెవలప్ చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు గారు అన్నారు. అంబటి రాంబాబుకి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, 30 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి దయతో నువ్వు సత్తెనపల్లి గెలిచావు, మరలా ఓడిపోతే మరలా వచ్చి గుంటూరులో పడ్డావు. నీలాంటి వ్యక్తులు పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తిపై నువ్వు ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజకీయంలోకి వచ్చింది అభివృద్ధి చేయడానికి వచ్చాడు. అభివృద్ధి చేసి ఒక ప్రజలందరికీ ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేస్తూ ఉన్నారు. 99 కోట్లు అనేది అటు జీజీహెచ్ కానించి ఇటు శంకర విలాస్ దాకా అనేది బిజ్జి, 123 కోట్లు ఫ్లైఓవర్ అంటే ఇక్కడ నుంచి హిందూ కాలేజ్ దాకా. కాబట్టి దీనికి డిఫరెన్స్ ఉంది. కాబట్టి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోకుండా ఏదో పడితే ఏదో మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. నువ్వు ఒక అరగంట గంట అనే వ్యక్తి నువ్వు కానీ పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తిని విమర్శిస్తున్నావంటే సిగ్గుచేటు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొన్న విదేశీ పర్యటనకి వెళ్తే అతను గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అసలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు డబ్బు ఉందని అహంకారం ఎక్కడ పడలేదే, నువ్వు అహంకారం పడతావు. ఒక కార్యకర్త నిన్న మీ మీటింగ్లో నీ మీద పడితే తోస్తే కింద పడ్డాడు. నీ అహంకారం అది, నీ బుద్ధి అది. నీలాంటి వ్యక్తులు పెమ్మసాని చంద్రశేఖర్ తిడుతుంటే అసలు మాకు అందరికీ బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా ఫ్లైఓవర్కి సరైన సమయంలో కట్టాలని పెమ్మసాని గారు, అదేవిధంగా నగర మేయర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వస్తే వీళ్ళు కొంతమంది వ్యక్తులు కోర్టు ద్వారా ఆ ప్రాజెక్ట్ని ఆపారు. బుద్ధుందా మీకు? 5 సంవత్సరాలు గుంటూరు నగరాన్ని గుంతలమయంగా మార్చి బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేసే కూటమి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇవాళ అభివృద్ధిని ఆపుతారా? ఏమనుకుంటున్నారు మీరు? అమ్మ, గుంటూరు నగర ప్రజల్లో ఉన్న ప్రజలందరూ గమనించాలా. నగరం అభివృద్ధి చెందుతుంటే వైసీపీ కొంతమంది నేతలు అడ్డుపడుతున్నారు. అలాంటి దుష్ట శక్తుల్ని తరిమి కొట్టండి మీ వార్డులోకి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గుంటూరులో ఉన్న ఎమ్మెల్యే, ఈస్ట్ ఎమ్మెల్యే కానీ, వెస్ట్ ఎమ్మెల్యే కానీ, ప్రతిపాడు ఎమ్మెల్యే కానీ, వీళ్ళ ముగ్గురు మేయర్ కానీ డమ్మీలే. అధికారం మొత్తం పెమ్మసానిదే, పెమ్మసాని చెప్పిందే శాసనం అంటున్నారు. ఎమ్మెల్యేలు మేయరు డమ్మీలు అంటున్నారు. అసలు అంబటి రాంబాబు నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్ చేసావు, నువ్వు ఒక డమ్మీ కదా. అప్పుడు అసలు స్టేట్ మొత్తాన్ని కంట్రోల్ చేసింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ రోజు నువ్వేం పీకావు? నువ్వు ఆ డమ్మీ కదా. ఆ రోజు నువ్వు ఒక డమ్మీ మంత్రిగా గత 5 సంవత్సరాలు పనిచేసి ఇవాళ నియోజకవర్గాల్లో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు నిమగ్నమై ఉంటూ ఇవాళ గుంటూరు నగరంలో మేయర్ గారు కోవెలమూడి రవీంద్ర గారి నాయకత్వంలో అటు తూర్పు నియోజకవర్గం కానీ, పశ్చిమ నియోజకవర్గం కానీ, ఎమ్మెల్యే గారి సారథ్యాల్లో పత్తిపాటి కానీ అన్ని వైపులా 500 కోట్ల రూపాయల నిధులతో ఎక్కడ డ్రైనేజీ వెళ్ళమనండి అంబటి రాంబాబు గారిని వార్డుల్లోకి వెళ్ళి చూడమని చెప్పండి. ఎక్కడ చూస్తే రోడ్లు పగలగొట్టి మంచిగా చక్కటి డ్రైనేజ్ కడతా ఉన్నారు. ఎందుకంటే వర్షం వస్తే అస్సలు 5 నిమిషాలు వర్షం పడితే గుంటూరు అంతా మునిగిపోయే విధంగా ఒక చేపల చెరువులాగా ఉండిపోతుంది. అలాంటి శాశ్వత పరిష్కారాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఆ అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఏ అభివృద్ధి చేయకుండా 5 సంవత్సరాలు మరలా సత్తెనపల్లిలో తరిమి కొడితే వచ్చి పడ్డారు. దయచేసి గుంటూరు నగర ప్రజలందరూ గమనించండి. అతను ఒక షో పాలిటిక్స్, మీడియా ముందు వస్తాడు, మనం మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తులు మీరు పట్టించుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్న, మొన్న కనుక చూసుకుంటే వైసీపీ వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను పీపీపీ చేయొద్దు, ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి కోటి సంతకాలు సేకరించారు. మొన్న వెళ్ళి తాడేపల్లిలో సంతకాల బాక్సులో ఉన్న పేపర్ బాక్సులన్నీ అక్కడ అప్పచెప్పారు. రేపు పొద్దున 18వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది వెళ్ళి కలిసి గవర్నర్ గారిని కలిసి పీపీపీ మోడల్లో ఇది చేయొద్దు, మేము సంతకాలు తీసుకొచ్చామని చెప్పి ఆవబోతున్నారన్న. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు? సూటుగా అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలా. కోటి సంతకాలు ఏంటి? పీపీపీ విధానంలో 2 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఇచ్చాము కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్కి ఇస్తే 5 సంవత్సరాలు పడి 10 సంవత్సరాలు పడవచ్చు. పీపీపీ విధానంలో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే
దాన్ని ఇచ్చిన సమయంలో నెరవేరుస్తారు, వాళ్ళు కట్టిస్తారు. ఇవాళ మెడికల్ విద్యార్థులందరికీ మంచిగా వాళ్ళందరికీ అందుబాటులో తీసుకోవడానికి కుటుంబ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు. కోడి సంతకాలని చెప్పి మీరు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు. కోడి సంతకాలు మీరు ఇళ్ళకాడ మీరు కూర్చొని సంతకాలు పెట్టుకొని గవర్నర్కి ఇచ్చి మీరేందా ఇచ్చేది? గవర్నర్ గారికి మీ సంతకాలు పెట్టుకొని మీరు ఇచ్చేది? అసలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు మీరు? అసలు వైద్య విద్యార్థులు ఉన్నారు మీ ర్యాలీలో. ఎవరు చేసే? ప్రజలు ఎవరు చేశారండి? అంతా వైసీపీ కమిటీ వాళ్ళు చేస్తున్నారు సంతకాలు. ఏ గ్రామానికి వెళ్ళి చూడండి, వాళ్ళ చెట్టు కింద కూర్చొని 10 మంది సంతకాలు పెట్టి ఇచ్చి పంపించారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు ర్యాలీ చేశారు మొన్న దాని ప్రైవేటీకరణ ఆపమని. ఒక్కరైనా దాంట్లో వైద్య విద్యార్థి ఉన్నాడా? అంతా ఎవరున్నారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ పెద్ద ర్యాలీలు వేల మందులు తీసుకుని వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం యొక్క ఆస్తులు ధ్వంసం చేసే విధంగా ప్రయత్నించారు. వాళ్ళ ఆటలు సాగల. ఈ గవర్నర్ గారికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంతకాలు ఏదో ఇతనిచ్చినా వైఎస్ఆర్సీపీ జనాలు ఎవరు నమ్మరు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారం 5 సంవత్సరాలు దోచుకోవడం తప్ప, దాడులు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అసలు అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే సిగ్గేస్తుంది. అసలు తెలుగుదేశం పార్టీకి కానీ కుటుంబ ప్రభుత్వం కానీ అభివృద్ధి చేసుకోవడానికి ప్రతిపక్షులైనా ఏదో కార్యక్రమం చెప్పుకోవచ్చు ఎవరికైనా. అసలు మీరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే 33,000 ఎకరాలు అమరావతి రాజధాని రైతులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పిలుపుతో ఇస్తే ఒక్కరోజు కానీ దాంట్లో ఒక ఇటుక బిల్లు కట్టకుండా ఇష్టం వచ్చినట్టు మీరు చేసి దాంట్లో పిచ్చెట్లు పెంచి మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయం అసెంబ్లీలో మీరు పరిపాలించి సిగ్గు ఎగ్గు లేకుండా 5 సంవత్సరాలు మీరు దాంట్లో ఉండి మీరు ఇవాళ మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గేస్తుంది. పోలవరం ప్రాజెక్టు 1% మీరు ముందుకు పంపించారా? చంద్రబాబు నాయుడు గారు 2019 దిగపోయే సమయానికి 70% పోలవరం పూర్తయితే మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు 1% కానీ? ఇవాళ మరలా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పనులు శరవేగం జరుపుతూ ఉన్నాం. అన్ని కాలంలోనే ఇంకొక సంవత్సర కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి రైతులందరికీ పోలవరం ప్రాజెక్టు ప్రాణనాడి జీవనాడి పల్నాడు ప్రాంతమే కాకుండా ఇటు ప్రకాశం జిల్లా కానీ కరువు ప్రాంతాలు కానీ అన్ని రాయలసీమకు కానీ 2 పంటలు పండించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు త్వరలో శ్రీకారం చుట్టారు. దానికి ఖచ్చితంగా తొందరలో పని అవుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మే ప్రసక్తి లేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. నిన్న ఏదైతే జరిగిందో 6,000 మంది కానిస్టేబుల్కి నియామక పత్రాలు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ పొమ్మిస్టర్ అనిత గారు కానీ ఇవి నియామక పత్రాలు అందజేశారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ హయాంలో జరిగిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అవన్నీ దాచిపెట్టి వీళ్ళేదో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉద్యోగాలు సృష్టించినట్టు అని చెప్పి చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. 6,000 పోలీసు ఉద్యోగ నియామక పత్రాలు నిన్న మంగళగిరి బెటాలియన్ ఆఫీసులో ఇవ్వడం జరిగినది మా ప్రభుత్వం. గర్వంగా చెప్తున్నాం. మీరు ఇచ్చారంటున్నారు కదా, మరి కోర్టులో ఎందుకు పెండింగ్లు పెట్టారు? మీరు ఆ రోజున కోర్టులో ఎందుకు కేసులు వేయించారు? మీరే కేసులు వేయించారు కోర్టున. అసలు మీరు ఇచ్చింది ఏంటి? మెగా డిఎస్సి ఇచ్చాం. మగవాళ్ళు చెప్తున్నాం మేము. మెగా డిఎస్సి 16,340 పోస్టులు ఇచ్చాం. నిన్న 6,000 పోస్టులు ఇచ్చాం. మా ప్రభుత్వం నిరుద్యోగుల తరపున ఉండే ప్రభుత్వం. మీ ప్రభుత్వం నిరుద్యోగులని తడిగుండతో గొంతుకొసే ప్రభుత్వం మీ ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలు. అసలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను గమనించండి. వైఎస్ఆర్సీపీ చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దు. వాళ్ళు నమ్మితే గుడ్డేటి నట్టేట్లో పోవటమే. ఎలా అంటే అసలు పాదయాత్ర చేయకముందు 2,35,000 ఉద్యోగాలు జాబ్ క్యాన్ విడుదల చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాన్ ఇస్తానని చెప్పి అధికారం వచ్చిన తర్వాత మాట తప్పి మనం తిప్పి నిరుద్యోగులందరూ మోసం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఏనాడైనా నిరుద్యోగ తరపున ఉన్నాడా? తూత్తు మంత్రంగా 6,156 పోస్టులు మొన్న ఆ ప్రభుత్వం పోయే మార్చి నెలలో ఇచ్చాడు. మేము దాని మీద ధర్నాగానం చేసాం ఆ రోజున. అలాంటి పోస్టులు టీచర్ పోస్టులు 6,150 ఇచ్చి ఏదో మేము డిఎస్సి ఇచ్చుకున్నాం అని చెప్పి అన్నారు. అసలు దేనికైనా చెప్పుకోండి. మీకు అసలుకి మాటలున్నాయి? అసలుకి ఏది చేయాలన్నా, నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నా, ప్రజలకు న్యాయం చేయాలన్నా, 5 కోట్ల ఆంధ్రులకి అండగా ఉండాలన్నా, ప్రజల రక్షణ ఉండాలన్నా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమని, మా లోకేష్ గారితోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.